హాయ్. ఎలా ఉన్నారంతా? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు నాకొక చిన్న డౌట్. సాంస్క్రిట్ అనే భాషలో మనం శ్లోకాలు చెప్పడం మాత్రమే కాదు. నాసాలో వాళ్ళు ఏఐ ట్రైనింగ్‌కి సాంస్క్రిట్ వాడుతున్నారు. అంటే మీరు షాక్ అయ్యారా? షాక్ అయ్యే పాయింటే గదా! ఈరోజు మనం టాపిక్ ఎగ్జాక్ట్‌లీ అదే. నాసాకి సాంస్క్రిట్ ఎందుకు? మరి ఏఐకి సాంస్క్రిట్ ఎలా హెల్ప్ చేస్తుంది? చూద్దాం ఫుల్ డెప్త్‌లో. సాంస్క్రిట్ అంటే దేవ భాష, దేవుళ్ళతో మాట్లాడేది అని అంటారు. మనకి రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు అన్నీ సాంస్క్రిట్‌లోనే రాయబడ్డాయి. బట్ మీకు తెలుసా సాంస్క్రిట్ ఈస్ నాట్ జస్ట్ ఏషియంట్ లాంగ్వేజ్. అది స్ట్రక్చర్డ్, చాలా ప్రిసైజ్ అండ్ చాలా మెషిన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఇంగ్లీష్‌లో ఒక్కటే సెంటెన్స్‌కి 5 మీనింగ్స్ ఇచ్చేస్తుంది. బట్ సాంస్క్రిట్‌లో 1 సెంటెన్స్ ఈస్ ఈక్వల్ టు 1 ఎగ్జాక్ట్ మీనింగ్. 1970స్‌లో నాసాకి ఒక గోల్ ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ట్రైన్ చేయాలి. బట్ విత్ ఎ లాంగ్వేజ్ దట్ ఈస్ లాజికల్, ఎర్రర్ ఫ్రీ అండ్ అనాంబిగ్వస్. అప్పుడే ఒక పేపర్ పబ్లిష్ అయింది. హెడ్డింగ్ ఏంటంటే ది సైంటిఫిక్ అమెరికన్ 1985. రిక్ బ్రిగ్స్ అనే సైంటిస్ట్ రాశాడు, సాంస్క్రిట్ ఇస్ అ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. అందులోని ఏఐ రీసెర్చర్స్ సాంస్క్రిట్ని సీరియస్గా స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఒకవేళ ఏఐని ట్రైన్ చేయాలంటే మనం డేటా ఇస్తాం. డేటా అంటే లాంగ్వేజ్‌లో కాంటెక్స్ట్ క్లారిటీ ఉండాలి కదా! కానీ చాలా భాషల్లో యాంబిగ్విటీ ఎక్కువ. అంటే ఎలాగో చెప్తాను. ఎగ్జాంపుల్, ఐ సా ది మ్యాన్ విత్ ఎ టెలిస్కోప్. ఇదొక సెంటెన్స్ ఇంగ్లీష్‌లో. మరి దాన్ని తెలుగులో మనం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే దాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఎవరో టెలిస్కోప్‌తో ఉన్నారు అని, లేక టెలిస్కోప్‌తో చూసాను అని గూడా చెప్పొచ్చు. అదే సెంటెన్స్‌కి 2 అర్థాలొస్తాయి. కానీ సాంస్క్రిట్‌లో సెంటెన్స్ స్ట్రక్చర్స్‌లో విభక్తి, లకరం, ప్రయోగం అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. మెషిన్‌కి అర్థం చెప్పడం సూపర్ ఈజీ. నాసాలో వాళ్ళు ఏఐ సిస్టమ్స్‌కి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తారు. కానీ హ్యూమన్ లాంగ్వేజెస్‌లో కాంప్లెక్సిటీ ఎక్కువ. సాంస్క్రిట్‌లో గ్రామర్ పర్ఫెక్ట్, రూల్స్ ఫిక్స్డ్, సింటాక్స్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి బట్ కంట్రోలబుల్. సో, వాళ్ళు సాంస్క్రిట్ సెంటెన్సెస్‌ని ఏఐ సిస్టమ్స్‌కి ఫీడ్ చేసి కాంటెక్స్ట్ అండర్‌స్టాండింగ్, ట్రాన్స్‌లేషన్, లాజికల్ రీజనింగ్ లాంటి ఎక్స్‌పెరిమెంట్ చేశారు. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటున్నారంటే, ఇఫ్ ఏఐ వాంట్స్ టు థింక్ లైక్ హ్యూమన్, సాంస్క్రిట్ హెల్ప్స్ ఇట్ థింక్ మోర్ క్లియర్‌లీ. ఏఐ కనుక ఒక మనిషిలాగా ఆలోచించాలంటే సాంస్క్రిటే దానికి హెల్ప్ చేస్తుంది అని. ఇక్కడ మనకి ఒక ఫన్నీ పాయింట్ ఏంటంటే, మనం స్కూల్‌లో సాంస్క్రిట్ పీరియడ్ అంటే బోరింగ్ అని ఫీల్ అవుతాం. బట్ నాసా, జర్మనీ, ఈవెన్ టాప్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ లైక్ ఎంఐటీ, ఐఐటీస్ కూడా సాంస్క్రిట్‌లో ఏఐ, లాజిక్, లింగ్విస్టిక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. జర్మనీలో 14+ యూనివర్సిటీస్‌లో సాంస్క్రిట్ కోర్సెస్ ఉన్నాయి. నమ్ముతారా? నాసాలో ఏఐ ట్రైనింగ్ మాడ్యూల్స్‌లో సాంస్క్రిట్ కాన్సెప్ట్స్ బేస్ చేశారు. మనం ఇగ్నోర్ చేస్తున్నాం. వాళ్ళకి అది గోల్డ్ లాంటిది. సాంస్క్రిట్‌లో శ్లోకాలు చాంట్ చేస్తే బ్రెయిన్ వైబ్రేషన్స్, క్లారిటీ, ఫోకస్ పెరుగుతాయని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. అదే క్లారిటీ ఏఐకి కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, పనిని గ్రామర్ 4000+ రూల్ సిస్టమ్స్‌లో రాసాడు 2500 ఇయర్స్ బ్యాక్. ఈరోజు గ్రామర్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాజికల్ డిజైన్. అదే మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి లాజికల్ డిజైన్‌గా యూజ్ చేస్తాం. సో, సాంస్క్రిట్ ఈస్ నాట్ జస్ట్ స్పిరిచ్యువల్, ఇట్స్ సైంటిఫిక్ టూ. ఫ్యూచర్‌లో ఏఐ సిస్టమ్స్ చిన్న డౌట్ అడిగినా, చెప్పమ్మా శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతరించాడు? ఆన్సర్ వస్తుంది స్లోగా టోన్‌లో, సాంస్క్రిట్ క్లారిటీలో. ఇమాజిన్ ఒక ఏఐ భగవద్గీత మీనింగ్ పర్ఫెక్ట్ కాంటెక్స్ట్‌లో చదవడం.
మనకి అసలు క్లారిటీతో చెప్పడం అన్నది ఒక అద్భుతమే. సో, నెక్స్ట్ టైమ్ సాంస్క్రిట్ పీరియడ్ వచ్చినా బోరింగ్ ఫీల్ అవ్వకండి. నాసా లాంటి ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని స్టడీ చేస్తున్నాయంటే, మన పాత విద్యలో ఫ్యూచర్ టెక్నాలజీ ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికి ఇదే. మళ్ళీ కలుసుకుందాం. మరొక మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్‌తో. థాంక్ యూ.